శ్రీకాకుళం జిల్లాలో వంశాధార నది తీరాన మరోసారి ఇసుక మాఫియా రెచ్చిపోయింది. నది గర్భంలో భారీ యంత్రాలను ఏర్పాటు చేసి రాత్రింబవళ్లు నిరంతరంగా అక్రమ ఇసుక త్రవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఇలా తవ్విన ఇసుకను ఒడిశా రాష్ట్రానికి అడ్డదారిలో తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఇసుక మాఫియా వ్యవహారంపై స్థానికుల నుంచి వచ్చిన సమాచారం మేరకు బీఆర్కే న్యూస్ ప్రతినిధులు రెవెన్యూ అధికారులతో కలిసి మహాలక్ష్మీపురం గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడిలో అధికారులు 3 వాహనాలను సీజ్ చేశారు. అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న మహాలక్ష్మీపురం గ్రామం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలకి రోజు రోజుకి హద్దే లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా కూడా వంశధార నాగావళి నదుల్లో అయితే మాత్రం ఇసుకాసురులు ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపుతూ ఇష్టానుసారంగా అమ్మకాలు చేస్తూ కోట్లాది రూపాయలు కూడా కొల్లగొడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బీఆర్కేకి వచ్చినటువంటి సమాచారం మేరకు ఎర్రమండలంలోని మహాలక్ష్మీపురంలో జరుగుతున్నటువంటి ఇల్లీగల్ ఇసుక దందాపై అయితే మాత్రం సమాచారం అందుకున్నటువంటి బీఆర్కే న్యూస్ ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ ఇల్లీగల్ గా అనుమతులు లేకుండా అడ్డగోలుగా ఈ ర్యాంప్ నిర్వహణ కొనసాగుతుందో, ఈ ర్యాంప్ పై అయితే మాత్రం గత 2 రోజులుగా కూడా ఇష్టానుసారంగా కూడా పెద్ద పెద్ద యంత్రాల ద్వారా అయితే మాత్రం ఇసుకను తవ్వి కోట్లాది రూపాయలు కూడా ఇసుక వసూళ్లు కొల్లగొడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఇప్పుడు బీఆర్కే స్క్రీన్ మీద చాలా స్పష్టంగా చూడొచ్చు. అయితే ఈ ఇసుక వసూళ్లు నేరుగా కూడా హిరమండలం మీద నుంచి గొట్టప్ బ్యారేజ్ మీద నుంచి కూడా పక్కనే ఉన్నటువంటి ఒడిశా రాష్ట్రానికి కూడా భారీ ఎత్తున ఇసుకను తరలించి కోట్లాది రూపాయలు కూడా కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే నాగావళి వంశధార నదుల్లో కూడా మైన్స్ శాఖ ఇచ్చినటువంటి అనుమతులను పెద్ద ఎత్తున కూడా తుంగలు తొక్కి ఇష్టానుసారంగా కూడా భారీ యంత్రాలను పెట్టి భారీ వాహనాలు లారీల ద్వారా అయితే మాత్రం అక్రమంగా తరలించిపోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం బీఆర్కే న్యూస్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి హిరమండలం చెందినటువంటి అధికార యంత్రాంగం రెవెన్యూ వాళ్ళు కూడా ఇక్కడ రావడం జరిగింది. అయితే వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు ఒకసారి మనము తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. చెప్పండి సార్, ఈ మహాలక్ష్మీపురం గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ ఇసుక అక్రమ రవాణాపై మీకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఇక్కడ ఏంటి పరిశీలించారు? ఇప్పుడు మేము పరిశీలించగా జేసీబీ ఒకటి లోడింగ్ ఉంది, ట్రాక్టర్ ఒకటి, ఇంకోటి అన్లోడ్ అంటే లోడింగ్ కోసం రెడీగా ఉన్న ట్రాక్టర్ మొత్తం ఆపాము. నెక్స్ట్ తదుపరి ఇక్కడ ఏం జరుగుతుంది, ఏ క్లియరెన్స్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి మీకు ఇక్కడ ఉన్న అర్హతల మేరకు మీ దగ్గర ఏ పేపర్స్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే కార్యాలయానికి తహసీల్దార్ గారికి అప్పచెప్పమని తెలియజేసాము. అంతవరకు మిషన్లు కానీ ఎటువంటి తవ్వకాలు ఆపమనేసి తెలియజేసాం. అయితే ప్రధానంగా ఇంత పెద్ద ఎత్తున కూడా ఈ ప్రాంతంలో మనం చూడొచ్చు, ఒక బాటను కూడా పెద్ద ఎత్తున కూడా నేరుగా కూడా ఉన్నటువంటి తార్ రోడ్ బీటీ రోడ్ నుంచి నేరుగా మనం చూస్తున్నాం, విజువల్స్ కూడా చాలా స్పష్టంగా చూస్తున్నాం. పెద్ద ఎత్తున కూడా ఒక రహదారిని కూడా నిర్మించినటువంటి పరిస్థితి. అయితే ఈ రహదారిని నిర్మించి ఈ రహదారి మీదుగా కూడా భారీ యంత్రాలను సైతం ఈ నేరుగా కూడా ఉన్నటువంటి ఈ వంశధార గర్భంలోకే ఈ వాహనాలన్నింటినీ కూడా నేరుగా దించి కూడా ఈ ఇసుకని అక్రమంగా వీళ్ళు రవాణా చేయడానికి అయితే మాత్రం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు రహదారులు వేయడానికి కూడా మినిమం రెవెన్యూ అధికారులకు సమాచారం అందించాలి. అలాంటిది ఏమాత్రం కూడా అందించకుండా అడ్డగోలుగా ఇలాంటి రహదారులు కూడా నిర్మించి ఇసుకాసులు బరి తెగించి ఇసుకను అక్రమ రవాణా చేయడానికి సిద్ధం చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మీరే ఒక రెవెన్యూ ఆర్ఐగా కూడా ఈ ప్రాంతంలో కళ్ళకు కట్టినట్టుగా చూసినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి వారిపై ఎటువంటి రెవెన్యూ శాఖ పరంగా ఎటువంటి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది? ఈ విషయంలో పై అధికారులకి మేము తెలియజేస్తాం. తదుపరి ఏమి చెప్పినా తదుపరి చర్య తీసుకుంటామనేసి తెలియజేస్తాం. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ మెరమండలానికి సంబంధించినటువంటి ఆర్ఐ గారు అయితే మాత్రం నాకు ఎటువంటి ఇక్కడ సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించి పత్రాలు కూడా అందజేయలేదు. నా కింద ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విఆర్ఓకి మాత్రమే సమాచారం ఉంటుందేమో అని కూడా ఆయన కూడా చెప్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో విఆర్ఓ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి సార్, అసలు వీళ్ళకి ఏమైనా అనుమతులు ఉన్నట్లుగా మీకు ఏమైనా సమాచారం ఉందా? నేటి వరకు అనుమతులు లేవండి. అంటే అనుమతి అంటే ఉంది అని చెప్తున్నారు కానీ మాకు ఇంతవరకు చూపించట్లేదు. అది చూపించలేదు అంటే ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసి ఈ వెళ్తకి 2 రోజులు అవుతుంది. మేము పై అధికారులతో ఆదేశాల మేరకు వచ్చి బండి పని ఆపడం జరిగింది. అయితే ప్రధానంగా అయితే మాత్రం కనీసం ఈ హిరమండలంలో ఉన్నటువంటి రెవెన్యూ శాఖ అధికారులకు సైతం ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ ఇసుక దందాపై అయితే మాత్రం ఏ మాత్రం కూడా సమాచారం కూడా లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖ నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా బయటపడుతుంది. అయితే బీఆర్కే న్యూస్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు అయితే మాత్రం ఈ ప్రాంతానికి అయితే మాత్రం అధికారులు రావడం జరిగింది. అధికారులు వచ్చిన అనంతరం అయితే మాత్రం ఈ ఇసుకను ఏ విధంగా అక్రమంగా తరలిస్తున్నారు, అది ఎలాంటి యంత్రాలు పెట్టారు అనేది కూడా అన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, యంత్రాల వద్ద కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి మహాలక్ష్మీపురం గ్రామంలో అక్రమంగా వస్తున్నటువంటి ఈ ఇసుక క్వారీ ఏదైతే ఉందో ఈ క్వారీ దగ్గర ఉన్నటువంటి
యంత్రాలను సైతం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక విఆర్ఓ బీఆర్కి ఇచ్చినటువంటి సమాచారం మేరకు పరిశీలన కూడా చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ 2 వాహనాలతో పాటు మరో 2 ట్రాక్టర్లను కూడా ప్రస్తుతం అయితే మాత్రం వాళ్ళు సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు నదీ గర్భంలో దాదాపుగా కూడా మైన్స్ డిపార్ట్మెంట్ అనుమతులకు సంబంధించి దాదాపుగా కూడా అన్ని కూడా తుంగలో తొక్కి దాదాపు 10 నుంచి 15 అడుగులు లోతులో వీళ్ళు ఇసుక అక్రమంగా తవ్వేస్తూ అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తవ్వకాలను ప్రారంభించారు. అయితే కేవలం ఈ తవ్వకాలని గత 2 నుంచి 3 రోజుల మధ్యలోనే ప్రారంభించారు. అయితే మరికొద్ది రోజులు కొనసాగితే అయితే మాత్రం కోట్లాది రూపాయలను కొలగొట్టేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా వీళ్ళు ఇసుకాసులు అయితే మాత్రం పన్నాగం పన్నారు. అయితే దీనిపై సమాచారం ఇచ్చినటువంటి బీఆర్కే న్యూస్ సమక్షంలోనే వీళ్ళు పెద్ద ఎత్తున కూడా అధికారులు దాడులు చేసి ఈ అక్రమ ర్యాంప్ పై అయితే మాత్రం పూర్తిస్థాయి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఎటువైపు చూసినా మొత్తం కూడా వంశధార నదీ పరివాహక ప్రాంతమే కావడంతో ఈ ఇసుకలు ఇదే అదునుగా తీసుకుని ఇష్టానుసారంగా ఇసుకను అక్రమ తవ్వకాలకు చేయడానికి అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా బాటలు ఏర్పాటు చేసుకున్నటువంటి దృశ్యాలను కూడా మనం బీఆర్కే స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే నదీ గర్భంలోనికే నేరుగా కూడా రహదారిని కూడా నిర్మించి వీళ్ళు దందా చేయడానికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో సంయుక్తమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మాత్రమే బీఆర్కేకి వచ్చిన సమాచారం మేరకు ఒకసారిగా కూడా బీఆర్కే న్యూస్ ఈ ప్రాంతానికి సందర్శించడం జరిగింది. అయితే మనం ప్రస్తుతం చూస్తున్నాం గత 2 రోజుల్లోనే దాదాపుగా కూడా వేలాది క్యూబిక్ మీటర్ల తాలూకా ఇసుకను కూడా వీళ్ళు అక్రమంగా ఎత్తి లారీల ద్వారా కోట్లాది రూపాయలు కూడా కొల్లగొట్టినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అయితే ఇలాంటి అక్రమార్కులపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా విజిలెన్స్ అధికారులు కూడా దాడులు జరిపి ఇలాంటి అక్రమార్కులను ఎవరైతే ఈ ఇసుక దందాలకు పాల్పడుతున్నారో వీళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటే గానీ ఈ ఇసుక అక్రమ రవాణాకి అడ్డుకట్ట వేసే పరిస్థితి అయితే ఉండదు. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రావణ్.